RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు నారాయణపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం వీరభద్రేశ్వర స్వామి, భీమశంకర ఆలయం, కానుకుర్తి అభయాంజనేయ దేవస్థానం, లక్ష్మమ్మ దేవాలయాలను కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులతో కలిసి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల పూర్ణ కుంభంతో స్వాగతం, వేద ఆశీర్వాదాలు అందజేశారు. జన్మదినం సందర్భంగా నారాయణపేట, దామరగిద్ద పట్టణంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 1500 మంది విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, చీరలు, పండ్లు పంపిణీ చేశారు. కొంచెం బ్రేక్ ఇవ్వాలండి, కాసేపు అందరూ వెయిట్ చేయాల్సింది. స్పెషల్ రిక్వెస్ట్, సన్మానం కంప్లీట్ అయిన వాళ్ళు వెళ్ళిపోవద్దు, ఉండాలి. చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఓకే, ఫైనల్ గా శివాజీ గారి నుంచి సన్మానం ఉంది. సో ఈ సంఘపోయే కార్యక్రమాలు ఏంటి అనేది మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. అందరూ కూర్చోవలసింది. అందరికీ అవకాశం ఇస్తాము. కొద్దిగా వెయిట్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాము. ఎందుకంటే సన్మానాన్ని ఇంకా చాలా అమూల్యమైన స్పెషల్. ఓకే, సో సన్మాన్ కాసేపు వెయిట్ చేయాలి. సో కొద్దిసేపు వెయిట్ చేయాల్సింది కోరుతున్నాం సార్. స్పెషల్ రిక్వెస్ట్, స్టేజ్ మీద ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, చెట్లు పంపిణీ కూడా ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం వాల్యూ పెంచాలి. వాల్యూ ప్లీజ్. కనీస వసతుల నుండి సో చాలా వసతులు కూడా ఫౌండేషన్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సో అందరూ వెయిట్ చేయాలి. నెక్స్ట్ సన్మానం చేయడానికి మీలాంటి మంచి వ్యక్తులు జీవితాంతం సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సార్ ముఖ్యంగా చదువు విషయంలో కానీ, లేకపోతే ఆరోగ్యం విషయంలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో ఎంతో మంది ఇల్లు కట్టుకోవాలని, గుడి కట్టాలని ఎన్నో విషయాలు వచ్చి సార్కి చెప్పి సహాయం అడిగితే సార్ ఆ కష్టాలని దాటుకొని మనం ముందరికి వెళ్ళాలి. అలాగే ఎవరైనా సహాయం చేయాలి అంటే మన బంధుమిత్రులు కానీ, లేదంటే ఎవరైనా సరే డబ్బు విషయంలో ఆలోచిస్తారు. కానీ సార్ మాత్రం ముక్కు ముఖం తెలియని వాళ్ళందరికీ బీద వాళ్ళు అన్నట్టు ఎంత సహాయం చేస్తున్నారంటే, ఈ కాలంలో అలాంటి సహాయం చేయాలని చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి గొప్ప మనసు చేస్తా అన్నారు. నాకు కాలేజ్ లో బీకామ్ లో సీట్ వచ్చింది, కానీ ఫీజు కొంచెం ఎక్కువ ఉన్నందుకు సార్ గురించి తెలుసుకొని సహాయం కోసం అడిగితే సార్ నాకు కూడా సహాయం చేస్తా అన్నారు. కాబట్టి నేను జీవితాంతం సార్ని కోరికలు ఉంటాయి కదా, కానీ అవి తీర్చాలంటే చాలా తక్కువ మంది సహాయం చేస్తారు. అలాంటి గొప్ప మంది చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో సార్ మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తున్నారు. ఎందుకంటే సార్కి వీళ్ళు వాళ్ళు అని ఏమీ లేదు. పేదవాళ్ళందరూ మంచి చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, సహాయం చేస్తున్నారు. మీ పుట్టుకతో చాలా సంతోషపడుతున్నారు అందరూ, ఎందుకంటే మీకు సహాయం చేస్తున్నారు కాబట్టి. ప్లస్ ఇంకా మీకు చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్.